బీఆర్ఎస్ పార్టీ వాంటెడ్లీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ని పూర్తిగా భూస్థాపితం చేయడం కోసము ఎక్కువగా హార్మ్ఫుల్ కాని బీజేపీని ప్రోత్సహించింది. మొత్తానికి టీడీపీని కాంగ్రెస్ని పూర్తిగా అణగదొక్కింది. దానికి బీజేపీతో లోపాయకారి ఒప్పందం ఉంది అనేది జనరల్ టాక్. అది జనరల్ టాక్ అని నేను అనుకోను. అది పొలిటికల్గా కొంతమంది కావాలని సృష్టించిన టాక్ అని నేను అనుకుంటున్నాను. ఇవాళ జనరల్ టాక్ అనుకుంటే ఇవాళ మీరు చూసుకుంటే 2014లో ఫస్ట్ టైం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక ఇమీడియట్గా జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచింది రామచంద్రరావు గారు. మరి ఆ రోజు బీఆర్ఎస్కి వ్యతిరేకంగానే ఓటేశారు కదా. అంటే మీకు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన కొన్ని రోజులకే జరిగిన ఎమ్మెల్సీ బీఆర్ఎస్కి బీజేపీకి ఆ ఒప్పందం ఉంది, లోపాయకారి ఒప్పందం ఉంది అనేది జనాల్లో ఉంది. ఆ రోజు ఓడిచ్చింది ఎవరిని? బీఆర్ఎస్ని కదా. అధికారంలో ఉన్న పార్టీని ఓడిచ్చారు అని అంటే ఇవాళ ఒప్పందం అని ఎందుకంటారు? ఇవాళ మీరు పవర్లోకి వచ్చి పవర్లో ఉండి మీరు సీట్లు గెలవలేకపోయారంటే నెగిటివిటీ ఎవరికి? ప్రభుత్వానికే నెగిటివిటీ. ప్రభుత్వం ఎట్లా సహకరించిందని మీరు అనుకుంటున్నారు? ఒకటి అందుకని నేను అంటున్నా, ఇది ప్రజల టాక్ కాదు, ఇది పొలిటికల్గా కొంతమంది మాట్లాడే మాట. తర్వాత మీరు చూడండి, ఏ ఎలక్షన్ అయినా సరే ద ఫైట్ వేర్ ఎవర్ ద ఫైట్ వాస్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఆల్వేస్ వన్. వేర్ ఎవర్ ద ఫైట్ వాస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, అక్కడ కాంగ్రెస్ కొన్ని చోట్ల గెలిచింది, కొన్ని చోట్ల బీఆర్ఎస్ గెలిచింది. అందుకే నేను అంటున్నా, ఇప్పుడు ఈ మాట్లాడే మాటలు ఏదైతే ఉన్నాయో ఇవాళ 2025లో మనం ఉన్నప్పుడు మీరు జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ మనం చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మాట్లాడే కొంతమంది ఎవరైతే ఉన్నారో, సాఫ్ట్ కార్నర్ ఉన్నారో, ఇంకోటి సంథింగ్ ఏదైనా కావచ్చు, ఏమన్నా కానీ ఈ మాట్లాడే పొలిటికల్ లీడర్స్ అందరినీ నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా. సరే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటని మీరు మాట్లాడుతున్నారు కదా. మల్కాజిగిరి పార్లమెంటు గతంలో ఎవరు రిప్రజెంట్ చేశారు? ఇప్పుడు మా ఈటెల రాజేందర్ గారు రిప్రజెంట్ చేస్తున్నారు. గతంలో ఎవరు రిప్రజెంట్ చేశారు? రేవంత్ రెడ్డి గారు కదా. మరి ఎందుకు మల్కాజిగిరి పార్లమెంట్లో రేవంత్ రెడ్డి గారు గట్టిగా అంటే వాళ్ళదే అంత ఇది అని అంటే మరి కాంగ్రెస్ గెలవాల్సింది కదా. వాళ్ళు ఎందుకు గెలవలేకపోయారు? మొత్తం మీరు మహబూబ్ నగర్ జిల్లాలో చూసుకుంటే ఎమ్మెల్యేలు అందరూ గెలిచింది ఎవరు? మళ్ళీ అక్కడ ఎంపీ ఎందుకు భారతీయ జనతా పార్టీ గెలిచింది? మోదీ చరిష్మా అంటారా? ఆబ్వియస్లీ, డెఫినెట్గా. ఇప్పుడు ఏ ఎలక్షన్ అయినా సరే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి, క్యాండిడేట్ పార్ట్ కొంత ఉంటుంది, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర కొంచెం ఉంటుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ అక్కడ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వమే రావాలని చెప్పి ప్రజలు కోరుకున్నప్పుడు డెఫినెట్గా ఎంపీ ఎలక్షన్స్కి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ కనుక మీరు చూసుకుంటే డెఫినెట్గా చాలా మంచి ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది. అందుకని మాట్లాడేటప్పుడు వీళ్ళకి పొలిటికల్గా మాట్లాడే వాళ్ళకి కొంత లాజిక్ సెన్స్తో మాట్లాడితే బాగుంటుంది. లాజిక్ లేకుండా ఏదో ఒకటి అబద్ధాలు చెప్దాం ప్రజలు నమ్ముతారు అని అనుకుంటే ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ప్రజలు ఆలోచించకుండా ఏమీ లేరు. అందుకనే మొన్న జరిగిన ఎమ్మెల్సీలో మీరు చూశారు. సరే, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఎందుకు 3 ఎమ్మెల్సీ స్థానాలు మీరు పోటీ చేయలేకపోయారు? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి కదా సమాధానం. ఎందుకు మీరు ఒక దాంట్లోనే పోటీ చేశారు? పోటీ చేసిన ఒకటి ఓడిపోయారు కదా. ప్రజల నుంచి వచ్చింది కాదు, కొంతమంది కావాలని సృష్టించి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి కాంగ్రెస్ నాయకులకి నేను ఇచ్చే సమాధానం, మీరు గనక నిజంగానే మీరు ఇచ్చిన గ్యారంటీలను ఫుల్ఫిల్ చేసుంటే, ప్రజలకి ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ చేసుంటే, ఇవాళ నిజంగానే ఇదే ఇందిరమ్మ రాజ్యం అని మీరు చెప్పుకుని దీన్నే ప్రమోట్ చేద్దాం అనుకుని ఉంటే ఎమ్మెల్సీలు ఎందుకు గెలవలేకపోయారో దానికి వారు సమాధానం చెప్పాల్సిన అవసరం. అందుకనే ఇవాళ ఈ లిస్టు వచ్చినాయి మాట్లాడి ప్రజల్ని తీసుకొచ్చి ఇదేదో ప్రజల నుంచి వచ్చింది అని చెప్పి క్రియేట్ చేసేదాన్ని అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను.